ఆత్మకూరు శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే విశాలి గారు. నమస్తే అండి. విపక్షాలు లేవనెత్తుతున్న ఈ పేపర్ లీకేజ్లు, ఓటర్ల జాబితా సవరణ, ఈ అక్రమాలపై మీ సమాధానం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ బీజేపీ అంటే ఆ ఎట్లా ఇరికించాలి, ఏ విధంగా ఆబాస్ పాలు చేయాలా ఈ సర్కార్ని బీజేపీని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 54-55 సంవత్సరాలు పాలించినారు. అనేక కుంభకోణాలు, అక్రమాలు, అవినీతి, అనేక ముఖ్యమంత్రులు జైలు పాలై శిక్షలు పడ్డాయి. అనేక మందికి నెలల తరబడి సంవత్సరాల తరబడి బెయిల్ దొరక ఆ యొక్క అక్రమ కేసులలో మరి ఫేస్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఇప్పుడు భారతీయ పశ్చిమ జనతా బెంగాల్ పార్టీ, సీఎం అయిన సువేందు మీద కేసులు లేవంటారా? నేను అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి భారతీయ జనతా పార్టీలో మీ పార్టీ వాళ్ళు అన్నారు. చేస్తున్నటువంటి మళ్ళీ ఆయన వాషింగ్ మిషన్ వేసి మీరే ఆయన ముఖ్యమంత్రిని చేశారు. అలాగే మనం చూస్తే నా ఓకే, మాట ఓకే. అయిన సైదా గారు, సైదా నా గారు మాట అయిన తర్వాత మీరు మాట్లాడండి సైదా గారు. ఓకే, సో ఓకే. ఇవాళ బీజేపీని ఈ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏ రకంగా ఇరకాటంలో పెట్టేయాలి, ఏ రకంగా అవాస్ పాలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరండి. చాలా బాగా చెప్పినారు రామ్మోహన్ గారు. ఒక ఇటువంటి ఒక సంఘటనలు చాలా జరిగినాయి. పేపర్ లీకేజ్ కావచ్చు, ఇంకేవో కావచ్చు. ఆయనంత మాత్రాన రాజీనామా చేసి 99.9% ప్రజలు యాక్సెప్టెన్స్ చేస్తుంటే కొద్దిమంది ఈ రకంగా ఈర్ష్యం చేసినంత మాత్రం, డిమాండ్ చేసినంత మాత్రం రాజీనామా చేసి నవ్వుదో గ్యారగా కాదు బీజేపీ సర్కార్ పారిపోదు. ఛాలెంజెస్ స్వీకరించి ఇష్టంతో వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తే మేము తప్పులు ఒప్పుకుంటున్నాం. ఆఫ్సర్లు చేసే తప్పైనా మా తప్పుగా భావిస్తున్నాం, మా తప్పుగా స్వీకరిస్తున్నాం. సో ఇటువంటి తప్పులు జరగకుండా స్టెర్న్ యాక్షన్ తీసుకోవడానికి కమిటీలు వేయడం జరిగింది, సిబిఐ కమిటీ వేయడం జరిగింది. సో మీకు ఇప్పుడేందబ్బా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్, అంతకుముందు తమిళనాడు, అంతకుముందు హర్యానా, ఇవన్నీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ కూడా మీరు కలిసి సంసారం చేయలేదు. ఇక ఇప్పుడు వచ్చి కేంద్రం మీద పడి అందరు ఇండి కూటమి ఏర్పడి మళ్ళీ మాతో పోరాటానికి సిద్ధమవుతుంటే ప్రజలు నమ్ముతారా? ఏమైంది మీ హాలత్? ఇండి కూటమి ఎందుకు కలకత్తాలో, పశ్చిమ బెంగాల్లో మీరు కలిసి పోటీ చేయలేదు? కమ్యూనిస్ట్ వేరే, కాంగ్రెస్ వేరే, మమతా వేరే. ఎందుకు కేరళలో కమ్యూనిస్టు అంతా వేరే, మీకు వేరే? ఎందుకు మీ ప్రతిపక్షంగా ఎందుకు మీరు అక్కడ కమ్యూనిస్ట్ పోట్లాడేది? మీరు ఇండి కూటమి కాదా? తమిళనాడు ఇండి కూటమి కాదా? ఇవాళ ఎందుకు మరి చెప్పా పెట్టకుండా ఓడిపోగానే అక్కడ టీఎంసీలో కలిసి, టీవీకేలో కలిసి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి మీరు తీసుకున్నారు? సమ్ ఎథిక్స్, వాల్యూస్, పొలిటికల్, లాజికల్ ఇవన్నీ కూడా ఏమీ లేవు ఈ పార్టీలకు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీతో పోతుంటారు అక్కడ. చెప్పండి, వాళ్ళు మొదలెద్దు, మీకు ఇచ్చేది లేదు సచ్చేది లేదు, మీదేం లెక్క అని చెప్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు వారు కూడా సైదా గారు కూడా చెప్పినారు, వారికి భిన్నంగా వ్యతిరేకంగా మాట్లాడినారు. ఇది ఎక్కడి ఇండి కూటమి? వాళ్ళు ఎట్టో ఒకటైతారు, ఒకటై ఆ విధులు నీతి చదవాలి అందరూ. విదురుడు చాలా బాగా చెప్పినారు. 10 మంది 20 మంది అందరు కూడాను ఒక వ్యక్తి వైపు వెళ్ళి చూపించినటువంటి ఒక చేస్తే దాని అర్థము ఆయన తప్పు కాదు, వీళ్ళందరూ చేతగాక ఆయన ఏడుస్తున్నారు దాని అర్థం. మంచి మీద ఈర్ష్యతోని అర్థం లేని ఆరోపణలు చేయడం సహజం. సో ఇది అర్థం చేసుకోండి. మీరు ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి, ఏం మంచి పనులు చేసి ప్రజలతో మమేకం కావాలని ఆలోచించాలి. కానీ హౌస్ లో, అసెంబ్లీలో, పార్లమెంట్ లో అర్థం లేని యాక్షన్స్ మీవని కూడా బయట కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపించి తర్వాత సుప్రీంకోర్టు చివాట్లు పెడితే పార్లమెంట్ లో సారి చెప్పే పరిస్థితి రావు కాదు. ఇది ఇట్లా ఎందుకు తెచ్చుకోవాలి? నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ బట్ ఆల్సో ఆల్ పొలిటికల్ అపోజిషన్ పార్టీగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడాను. సో ఇది నడిచేది కాదు, ఇండి కూటమి నిలబడేది కాదు, కొట్టుకునే ఖాయం. మళ్ళా వేరే పోటీ చేస్తారు, ఒకరి నుంచి ఒకరిని లాగే ప్రయత్నం రెండో వ్యక్తి చేస్తూ ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి విజన్ ఉంది. ఈ దేశాన్ని ప్రగతి పథంలో ఏ విధంగా తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన ఉన్నది. ప్రగతి పథంలో తీసుకెళ్తున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. స్టేట్ బై స్టేట్
ఆల్ దేశం మొత్తంలో ఆల్ ఇండియా లెవెల్లో విజయ పరంపర కొనసాగుతా ఉన్నది. సో వీళ్ళ తాటాకు చప్పులకు భారతీయ జనతా పార్టీ భయపడదు. ఎన్డీఏగానే ఉంటది. ఎన్డీఏ కంటిన్యూస్ గా మాకు ఫుల్ మ్యాట్ ఉన్నప్పుడు ఎన్డీఏ ఉన్నది. మాకు ఇప్పుడు తక్కువ సీట్లు ఉన్నా ఇవాళ ఎన్డీ సక్సెస్ఫుల్ గా నడుపుతున్నాం. సో ఈ యొక్క భాగస్వామ్య ధర్మం ఏ విధంగా నడపాలో మాకు తెలుసు. దేశాన్ని కలిసి ఈ యొక్క ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు. కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, ఓటేస్తున్నారు. మీరు ఈసతో చేసినంత మాత్రాన మాకేం ఫరక్ పడేది లేదు. చిన్న తప్పులైనా మేము ఒప్పుకునే గుణం ఉన్నది. మీలాగా తప్పించుకునేటువంటి వ్యక్తులం కాము, పార్టీ అసలుకే కాదు.